హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జీకే ఇండస్ట్రీస్. ఈ రోజు మనము మన షుగర్ కేన్ మిషన్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. దీనిలో మీకు చిన్న మిషన్ పరంగా పెద్ద మిషన్ పరంగా డిఫరెన్స్ ఏంది? చాలా మంది మార్కెట్లో చాలా మంది మిషన్స్ ఏంటంటే 3 రోలర్స్ అనగానే అన్ని మిషన్ పరంగా సేమ్ అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 3 రోలర్స్ మిషన్ అండి, కేన్పుర మినీ అని. ఈ మిషన్ కూడా 3 రోలర్సే అండి. ఇది కేన్పుర 3R అండి, ఇది కూడా 3 రోలర్సే అండి. కానీ ఆ మిషన్ వేరే, ఈ మిషన్ వేరే అండి. ఇక్కడ మిషన్ పరంగా మనకి ఏంటంటే డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు ఆ మిషన్ పరంగా మనకి ఎంత చెరుకు లాగుతుంది మీకు లైవ్గా, మీకు ఈ వీడియోలో లైవ్గా ఒక 10 కేజీలు చెరుకు అనేది మీకు ఇక్కడ బేసిక్ మిషన్స్ 2 పెట్టాము. ఇక్కడ ఒక 10 కేజీలు ఆ 2 మిషన్ ఎంత లాగుతుంది, ప్లస్ ఇక్కడ 3R హెవీ డ్యూటీ ఈ మిషన్ ఎంత లాగుతుందో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చాలా మంది మాకు మార్కెట్లో అడిగే వాళ్ళు ఏంటంటే మిషన్ పరంగా మీకు మోటార్ 1 HP, 3 HP, 2 HP అలా అడుగుతుంటారు. ఇక్కడ మోటార్ అనేది మిషన్ మోటార్ కూడా మిషన్ కాదండి. మెయిన్గా ఏంటంటే చూడండి, ఇక్కడ ఇది మోటరే అండి, ఇది 1.5 HP మోటార్ అండి. దీనిలో వచ్చే మోటార్ ఇది 1/2 HP అండి, ఇది మోటరే. చూడండి, ఇది మోటరే. ఇక్కడ మోటార్ కూడా మిషన్ కాదండి. ఎందుకంటే మిషన్లో మనకి మోటార్ ఉంటుంది, గేర్ బాక్స్ ఉంటుంది, మిషన్లో గేర్ మెకానిజం ఉంటుంది, మిషన్ రోలర్స్ ఉంటుంది, మిషన్ బరువు కూడా మీకు ఈ మిషన్ బేసిక్ మిషన్ చూస్తే బేసిక్ మిషన్ 45 కేజీలు అండి. ఇక్కడ మీకు కేన్ప్రో 3R మిషన్ 110 కేజీలు అండి. ఇక్కడ ఏంటంటే మిషన్లో ప్రతి పార్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది మా కస్టమర్స్ మిషన్ పరంగా మోటార్ పరంగా ఒక్కటే అనుకుంటారు. ఇక్కడ మోటార్ ఒక్కటే కాదు, ఇక్కడ మీకు మెయిన్గా చూసేది ఏంటంటే మోటార్తో పాటు మిషన్ స్పీడ్ కూడా ఇంపార్టెంట్. మిషన్లో అది ఎంత లాగుతుంది, ఎంత లాగుతుంది, మీకు ఫ్లోటింగ్ పరంగా ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియో పరంగా మీకు క్లియర్గా చూసుకోవచ్చు అండి. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మెజరింగ్ డివైస్ తీసుకున్నాము. ఇక్కడ మిషన్ మనం ఒక మెజర్ చేస్తున్నాము, చెరుకు పరంగా తీసుకొచ్చాము. చెరుకు పరంగా వెయిట్ చేస్తాం మీకు. చూడండి, ఇక్కడ మనము 5 కేజీల చెరుకు తీసుకున్నాము. చూడండి, మీకు 2 కలిసి మీకు ఏంటంటే ఈ వెయిట్ మిషన్ అనేది మీకు 10 కేజీలు అండి. మీకు 2 కూడా మీకు ఏంటంటే విడివిడిగా మీకు 5 కేజీలు మీకు మెజర్ వేసాము. లైవ్గా మీకు ఏంటంటే చూడండి, ఇది 5 కేజీలు అండి, అది 5 కేజీలు అండి, మొత్తం కలిసి 10 కేజీలు అండి. ఈ 10 కేజీలు అనేవి ఆ చిన్న మిషన్లో ఎంతసేపు లాగుతుంది, ప్లస్ ఇక్కడ మనం ఎస్జీకే 3R మిషన్లో అదే 10 కేజీలు ఎంత టైంలో లాగుతుంది అనేది ఈ మిషన్లో మీకు ఫుల్గా మీరు చూడొచ్చు. మీరు పుడిదా ఇప్పుడు మనము ఆల్మోస్ట్ మనకి 20 కేజీ చెరుకు వాడామండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చిన్న బేసిక్ మిషన్లో 10 కేజీలు మనం చెరుకు పరంగా ఏదైతే వెయిట్ చేసామో ఆ చెరుకు మనం బయట సైడ్కి పెట్టుకున్నాము. ఇక్కడ సేమ్ అదే విధంగా మన కేన్ప్రో 3R మిషన్లో 1.5 కెపాసిటీలో దీనిలో మనము 10 కేజీలు చెరుకు పరంగా ఉందండి. ఇది 10 కేజీలు. ఇక్కడ మీకు వెయిట్ చేసి చూడండి, చూడండి 5 కేజీస్ ఉంది. ఒక 5 కేజీస్ తీసుకొని మీకు సైడ్ పెట్టుకుంటున్నాము. అదే ఇంకొక 5 కేజీ కూడా పెడుతున్నాము. ఈ చెరుకు 5 కేజీస్ ఉందండి. మీకు లైవ్గా మీకు మెజరింగ్ దానిలో మీకు కాంటాక్ట్ చూపిస్తున్నాము. ఇంకొక 5 కేజీస్ అండి. చూడండి, 5 కేజీ అంటే ఇక్కడ కేన్ప్రో 3R మిషన్లో మన 10 కేజీలు వెయిట్ ఉందండి చెరుకు పరంగా. లైవ్గా మీకు అన్నం ముంగట్నే చెరుకు పరంగా మనము ఇక్కడ చెరుకు పరంగా లావుగా సన్నగా మొత్తం అంతా మిక్సింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు లైవ్గా కేన్ప్రో 3R మిషన్లో 10 కేజీలు చెరుకు పరంగా ఉందని చూడండి. ఇప్పుడు మనం మిషన్ పరంగా మనము ఆపరేషన్కి వెళ్దాము. ఇక్కడ మీకు టైమర్ సెట్ చేసాం చూడండి. ఇక్కడ 2 మిషన్లకి ఎంత టైంలో మనము చెరుకు పెట్టవచ్చు, ప్లస్ ఇంకొక టైమర్లో ఎస్జీకే 3R మిషన్లో ఎంత టైంలో తీస్తుంది, ఏ మిషన్లో ఫాస్ట్గా చెరుకు పరంగా లాగుతుంది అనేది ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. ఈ వీడియో క్లియర్గా మీకు చెరుకు మొత్తం 20 కేజీలు అండి. ఇక్కడ 2 మిషన్లో 10 కేజీలు పెడుతున్నాము, ఈ ఒక్క మిషన్లో 10 కిలో పెడుతున్నాము. ఏ మిషన్లో స్పీడ్ ఎలా అవుతుందో చూడండి. టైమర్ స్టార్ట్.
చూడండి ఫ్రెండ్స్, మొత్తం మనకు వీడియోలో చూడండి, రెండు మిషన్ కూడా చాలా స్పీడ్గా పెడుతున్నాము. టైమింగ్ సెట్ చేసాము. మీరే చెప్పొచ్చు ఏ మిషన్ పరంగా స్పీడ్గా లాగుతుందో, మీరే పరంగా కామెంట్ చేయండి. ఇక్కడ మనకి 2 నిమిషాల 57 సెకండ్లు 10 కేజీలు కేన్ ప్రో 3Rలో అండి. 10 కేజీలు ఇంత టైంలో. ఇక్కడ 2 మిషన్లు కలిపి 10 కేజీలు 3 నిమిషాల 15 సెకండ్లు. ఇక్కడ 2 మిషన్ పరంగా మనకి ఇంత టైం పట్టింది. ఎగ్జాంపుల్ మనము 2 మిషన్లు కాకుండా ఒకటి మిషన్ అనుకోండి, ఎంత టైం పడుతుంది మీకు? 6.5 నిమిషాలండి. అంటే ఇక్కడ మీరు కంపేర్ చేస్తే ఒక్కొక్క మిషన్ పెట్టినట్టయితే కూడా 6.5 నిమిషాలు పట్టే టైంలో మన SGK 3R మిషన్ 2 నిమిషాల 57 సెకండ్లు, అంటే ఆల్మోస్ట్ మీకు 3 నిమిషాలండి. 3 నిమిషాల్లోనే మీకు 10 కేజీలు లాగేస్తుంది. మీకు డిఫరెన్స్ గమనించవచ్చు ఏ మిషన్ ఫాస్ట్. ఇప్పటిదాకా మనం క్రషింగ్ పరంగా చూసాం కదండి. కేన్ ప్రో 3Rలో ఎంత టైంలో క్రష్ అయింది, కేన్ ప్రో మినీలో ఎంత టైంలో క్రష్ అయింది చూసాం కదా. ఇక్కడ మనము మోటార్ గురించి మాట్లాడితే, మోటార్ పరంగా మార్కెట్లో మీకు చాలా రకాల మోటార్స్ ఉన్నాయండి. ఈ బేసిక్ మోటార్ అండి, లోకల్ మోటార్. మీకు ఇక్కడ ఈ మినీ మిషన్లో ఈ మోటార్ ఉంటుందండి. అలానే మోటార్స్ కూడా బ్రాండ్ మోటార్స్ ఉంటాయండి. మీకు లాకిమ్ గోద్రేజ్లో మీకు 1/2 HP ఉంటుంది, 1 HP ఉంటుంది, 1.5 HP ఉంటుంది, 2 HP ఉంటుంది. చాలామంది కస్టమర్స్ మనకి ఏంటంటే మోటార్స్ పరంగా కూడా చాలామంది అడుగుతారు కాబట్టి మేము అన్ని రకాల మోటార్స్ పరంగా కూడా మేము అవైలబుల్ పెట్టుకుంటామండి. ఈ మధ్య రీసెంట్గా మన కస్టమర్ అతను నిన్న వచ్చారు. కస్టమర్ వచ్చేసి మాకు ఈ మిషన్ అడిగారండి, కేన్ ప్రో మినీ మిషన్ అడిగారు. ఆ మిషన్ మనము 1/2 HP అని చెప్పాము. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు కేన్ ప్రో మినీ మిషన్లో 2 HP వస్తుందని అడిగారు. ఇక్కడ మీకు చూసినట్టయితే 2 HP మోటార్ వచ్చేసి మీకు 1500 వాట్స్ అండి. ఈ మోటార్ చూసారుగా, మీకు మిషన్ హైట్ ఉంది, దీనిలో పడుతుందా? ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే చాలామంది మీకు ఈ మిషన్లో 2 HP 3 HP అని చెప్తారండి. మిషన్ పరంగా ఇంత మీకు ఆల్మోస్ట్ మిషన్ బరువు మీకు 45 కేజీలు ఉంటుందండి. ఇక్కడ మీకు మోటార్ 25 కేజీలు అండి. మీకు దానిలో పడుతుందా? అది పాసిబుల్ ఉంటుంది. మార్కెట్లో ఏంటంటే మిషన్ పరంగా అమ్మడం కోసం మీకు దీని మీద స్టిక్కరింగ్ వేసి 2 HP ఇచ్చేస్తారు. అది ఒరిజినల్గా 2 HP ఉంటుందని ఎవరు చూడరండి. కానీ ఇక్కడ మనం ఏంటంటే మిషన్లో మనకి కంప్లీట్గా మీకు కంపెనీ మోటార్స్ ఉంటాయి కాబట్టి దాని మోటార్ పరంగా HP కెపాసిటీ ఎంత, ఎన్ని వాట్స్ క్లియర్గా ఉంటాయి మీకు. అలా మార్కెట్లో ఏంటంటే చాలామంది కస్టమర్స్కి ఏంటంటే 2 HP 3 HP అడుగుతారు. కానీ రియల్గా మీకు మిషన్లో ఉంటుందా అనేది చూసుకోండి. మీరు లైవ్గా చూస్తున్నారు కదా, మేము కూడా మోటార్స్ పరంగా పెట్టాము. ఇక్కడ మిషన్ పరంగా కూడా ఏంటంటే మీకు సేల్స్ పరంగా మీకు రోజు సేల్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీకు 3R ఉంది, చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఒక గంటలో 100 గ్లాసులు అమ్మాలండి. అలా స్పీడ్ పరంగా ఉండాలి. ఇప్పుడు మీకు మిషన్ కేన్ ప్రో 3R అనుకోండి, మిషన్ పరంగా మీకు మోటార్ వచ్చేసి 1.5 మోటార్ ఉంటుంది కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. గంటలో మీకు 150 గ్లాసులు 200 గ్లాసులు అమ్మే వాళ్ళకు ఇది సేల్ పరంగా సరిపోతుంది. అది మినీ అనుకోండి, రోజంతా 200 గ్లాసులు అమ్మాలి. ఇప్పుడు మిషన్ మినీ పరంగా వచ్చేసి మనకి 1/2 HP మోటార్ వస్తుంది. రోజంతా 200 గ్లాసులు అమ్మే వాళ్ళకి మినీ పరంగా రిక్వైర్ ఉంటుంది. రెండు కూడా మంచి మిషన్సే అండి. అలా మీ సేల్ బట్టి మీకు రోజంతా 200 గ్లాసులు అమ్మాలా, మీరు గంటలో 200 గ్లాసులు అమ్మాలా, మీ బిజినెస్ బట్టి మీరు మిషన్ పరంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చిన కస్టమర్ క్వశ్చన్ అడిగారండి, బయట మార్కెట్లో మీకు ఇలాంటి మిషన్లో 2 HP 3 HP ఇస్తున్నారు కదా, మీరు ఎందుకు ఎవరైనా అడిగారు? మేము కస్టమర్కి అడిగాము, మీరు మిషన్ పరంగా ఇస్తున్నారని చెప్పారు కదా, రియల్గా మీకు మిషన్లో మోటార్ పరంగా ఇలాంటి మోటార్ను అడిగాము. ఇది 2 HP అండి. నేను అడిగాం, ఇలాంటి మోటార్ లేదని చెప్పారు. అంటే మార్కెట్లో మీకు ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్ అనుకోండి, ఈ మోటార్ ఉంటుందండి. ఈ మోటార్ చిన్న ఉంది కాబట్టి మిషన్ ఉంది. ఎగ్జాంపుల్ ఇది ఒరిజినల్ 2 HP మోటార్ అండి. చూసారు కదా, మీరు చూస్తే ఒకసారి దగ్గర చూస్తే ఇక్కడ మీకు మోటార్ మీద ఇది గోద్రేజ్ కంపెనీ మోటార్ అండి. 2 HP ఇలా ఉంటుందండి. 2 HP 1.5 కిలోవాట్, అంటే ఆల్మోస్ట్ మీకు 1500 వాట్స్ మోటార్ అండి. మోటార్ ఎంత ఉంటే మిషన్ ఎంత ఉండాలి? ఇప్పుడు మిషన్ కూడా అంతే ఉంది. ఇప్పుడు మోటార్ పరంగా మనం పెరిగినప్పుడు మిషన్ పెరగాలి కదా, మోటార్ పెరగాలి, గేర్ బాక్స్ పెరగాలి, రోడ్ సైజ్ అన్నీ పెరగాలండి. కానీ సైజ్ అంతే ఉంటుంది. రియల్గా మీకు మోటార్ పరంగా ఉంటుందని మీరు చూడండి. అలా మార్కెట్లో ఏంటంటే కొంతమంది షాప్ వాళ్ళు చెప్పారండి, కానీ మీరు చూసుకోవాలి. ఎందుకంటే రియల్గా మీకు 2 HP నిజంగానే ఇస్తున్నారా లేదా. ఎందుకంటే ఇప్పుడు మీకు పవర్ పరంగా ఇంపార్టెంట్ మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో చూసినట్టయితే, ఇప్పుడు ఇంట్లో మనం వాడే ట్యూబ్ లైట్ ఇది మీకు ఎంత ఉంటుంది? 30 వాట్స్ ట్యూబ్ లైట్. మీకు ఇక్కడ మీకు మోటార్ కెపాసిటీ చూసినది మీకు ఆల్మోస్ట్ 1.5 kV, అంటే ఆల్మోస్ట్ ఎంత మీకు 1500 వాట్స్ అండి. మీకు పవర్ పరంగా చూసినట్టయితే మీకు క్యాల్కులేషన్ పరంగా చేసుకుంటే మీకు 1500 వాట్స్ డివైడ్ బై 30 వాట్స్ అండి. ఆల్మోస్ట్ మీకు 50 ట్యూబ్ లైట్. అంటే ఇలాంటి ట్యూబ్ లైట్ 50 ట్యూబ్ లైట్ పవర్ మీకు కావాలి. మీ దగ్గర పవర్ ఉందా, మీకు అంత సేల్ ఉంటుందా, అంత మీకు బిజినెస్ ఉంటుందా, దాని బట్టి మీరు మిషన్ సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే
అంత పవర్ ఉండాలి, అంత సేల్ ఉండాలి. ఇప్పుడు మీకు చెప్పాను ఎగ్జాంపుల్ పరంగా, మీకు రోజుకి అంత సేల్ ఉంది అన్నప్పుడు మీకు 2 HP కానీ 1.5 కానీ మనం సేల్ వాళ్ళకి ఇస్తున్నాము. ఇప్పుడు రియల్గా మీకు ఆ మిషన్లో అంత మోటార్ ఉంటుందా? మీరు చూశారు కదా, మోటార్ ఎంత ఉన్నాడు, మిషన్ ఎంత ఉండాలి? మిషన్ చిన్నగానే ఉంది, రియల్గా మోటార్ ఉంటుందా? ఉండదు. అలా మార్కెట్లో మీరు చూసుకోవాలి, మార్కెట్లో ఏది మంచిది, ఏది నిజంగా ఉంటుంది మీరు కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే మోటార్ మిషన్ కాదండి. మీకు చూశారు కదా, మోటార్లో మీకు 1/2 HP ఉంటుంది, 1 HP ఉంటుంది, 1.5 HP ఉంటుంది. మోటార్ పెరుగుతున్న కొద్దీ పవర్ పెరుగుతుంటుంది, యాంప్స్ పెరుగుతుంటుంది. ఇప్పుడు మీకు మార్కెట్లో చెరుకు పరంగా మీకు సన్న చెరుకు ఉంటుంది, లావు చెరుకు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు సన్న చెరుకు అనుకోండి, యాంప్స్ తక్కువ తీసుకుంటుంది. అదే చెరుకు పరంగా లావు అనుకోండి, యాంప్స్ ఎక్కువ తీసుకుంటుంది. అలానే మీ పవర్ కూడా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ప్రతి లొకేషన్లో పవర్ పరంగా సేమ్గా ఉండాలనే రూల్ లేదు. ఎందుకంటే నార్మల్గా మీకు మీ దగ్గర పెట్టే లొకేషన్లో లైట్ ఉందనుకోండి, లైట్ ఉంది పవర్ ఉన్నట్టు కాదండి. ఇప్పుడు మిషన్ పరంగా మీకు పెద్ద మిషన్ పరంగా తీసుకుంటే పవర్ ఎక్కువ కావాలి. అలా మీకు లొకేషన్లో పవర్ పరంగా కరెంట్ క్వాలిటీ ఆఫ్ పవర్ ఉందా లేదా, మీ దగ్గర ఆ లొకేషన్లో కరెక్ట్ మీటర్ పరంగా ఉందా లేదా, మీటర్ దగ్గరగా ఉందా, మీటర్ దూరం ఉంటే అక్కడ నుంచి వైర్ పరంగా లాగుతున్నామా, ఎంత క్వాలిటీ పరంగా మనకు పవర్ వస్తుంది, పవర్ సప్లై ఏమైనా వోల్టేజ్ పరంగా ఫ్లక్చుయేషన్ అవుతున్నాయో కూడా చూసుకోవాలి మిషన్ పరంగా మీ లొకేషన్లో. ఎందుకంటే మీ బిజినెస్ బట్టి ఆ లొకేషన్లో ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది, ముందుగానే మీరు మిషన్ కొనే ముందే ఆ లొకేషన్లో ఫ్లోటింగ్ పరంగా ఇంత ఉంటుంది నాకు, ఆ లొకేషన్ మీరు బస్ స్టాప్ లొకేషనా, కాలేజెసా, స్కూల్సా, లేదా మీకు మెయిన్ రోడ్ వెళ్ళే కస్టమర్సా, అటార్ట్ కస్టమర్సా, దాన్ని బట్టి మీ మిషన్ పరంగా మీకు మీడియం చిన్న మిషన్ కావాలా, పెద్ద మిషన్ పరంగా మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీ బిజినెస్ పరంగా. ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది, మిషన్ కొనక ముందు మీరు ఎక్కడ పెడుతున్న లొకేషను, షాప్ బయటనా, షాప్ లోపటనా, ఒక ఫిక్స్డ్ ప్లేస్లో పెడతాము అనుకున్నప్పుడు మీకు మిషన్ పరంగా ఇప్పుడు మిషన్ ఉంది, బరువు ఎక్కువ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ లొకేషన్ మేము అక్కడనే పెడతామండి, మేము మిషన్ పరంగా మూవ్ చేయమండి, కంటిన్యూగా బిజినెస్ పరంగా మాకు అక్కడే అవుతుంది అన్నప్పుడు ఇలాంటి మిషన్ పరంగా తీసుకోవాలి. కేన్పో 3R అయినా, కేన్పో 5R అయినా, కేన్పో 1 HP అయినా, మీకు ఒకటే లొకేషన్ కాకుండా మేము లొకేషన్ పరంగా మేము ఆడుతుంటామండి, మా క్యాటరింగ్ బిజినెస్ పరంగా బయట మాకు ఆర్డర్స్ పరంగా వస్తుంటాయి, మేము మిషన్ పరంగా క్యారీ చేయాలి, వెయిట్ తక్కువ ఉండాలి, కాంపాక్ట్ పరంగా సైజ్ ఉండాలి అన్న వాళ్ళకి కేన్పో మినీ మిషన్ పరంగా గైడ్ చేస్తామండి.